హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అలీ నన్బాయ్ జితేంద్ర. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనం 8th క్లాస్ హిందీ హమ్ హోంగే కామయాబ్ అనే లెసన్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్ మనం లెసన్ ఓపెన్ చేయగానే మనకి ఒక చెట్టు కనిపిస్తుంది. చెట్టు మీద చాలామంది ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, బుక్స్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై. ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఈ చిత్రంలో ఏమేం కనిపిస్తున్నాయి అనేది ఈ క్వశ్చన్ మీనింగ్. ఇప్పుడు నేను వీటన్నిటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత వీడియోలో ఈ క్వశ్చన్ అన్ని మీకు ఆన్సర్స్తో సహా రాసి చూపిస్తాను, మీరు నోట్ చేసుకోవచ్చు. వే క్యా కర్ రహే హై, సెకండ్ క్వశ్చన్లో వారు ఏం చేస్తున్నారు అని ఉన్నది. ఇక్కడ వీళ్ళందరూ చదువుకుంటున్నారు కదా, మనం అది రాయాలి. వే ఏక్ దూసరే సే క్యా కహా రహే హోంగే అంటే వాళ్ళు ఒకరికొకరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది. మనం పేజ్ టర్న్ చేయగానే మనకి ఇక్కడ లెసన్ ఉంటుంది. ఆ లెసన్లో మీకు ఇక్కడ చుట్టూ డ్రాయింగ్స్, ఒకరు స్కిప్పింగ్ ఆడడం, బటర్ఫ్లైతో ఆడుకోవడం, ఫ్రిస్బీతో ఆడుకోవడం, అన్నిటితో ఆడుకోవడం, పాటలు పాడడం, సైకిల్ తొక్కడం, చదువుకోవడం, కైట్ ఎగరేయడం, పెయింటింగ్ వేయడం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటిని ఇక్కడ క్వశ్చన్స్లో అడుగుతారు. అది నేను ఈ లెసన్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం లెసన్ అయితే చదువుదాం. ఓకే, మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరా చెప్తాను. ఒక్కొక్క పేరా మీరు నాతో పాటు కూడా చెప్పొచ్చు. నేను 3 times ఒక్కొక్క పేరా చెప్తాను, జాగ్రత్తగా వినండి. హోంగే కామయాబ్ హోంగే కామయాబ్ హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్. ఏంటంటే హోంగే కామయాబ్, మేము కామయాబ్, మేము ఏదైనా సాధించగలుగుతాం అని పద్యంలో ఫస్ట్ లైన్ అంటుంది. హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్, ఎప్పటికైనా సాధిస్తాం, ఏదో ఒక రోజు సాధిస్తామని సెకండ్ లైన్లో చెప్తున్నారు. హో హో मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. ఓహో, మనసులో విశ్వాసం ఉంది నాకు. పూరా అంటే మొత్తం నాకు విశ్వాసం ఉంది, నేను ఎప్పటికైనా ఒకరోజు సాధిస్తాను అనేది. ఓకే, మళ్ళీ ఒకసారి పద్యం చదువుదాం. होंगे कामयाब हम होंगे कामयाब एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. मళ్ళీ ఒకసారి చదువుదాం. होंगे कामयाब हम होंगे कामयाब एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, होंगे कामयाब एक दिन. ఓకే, ఇప్పుడు సెకండ్ పేరా చూద్దాం. సెకండ్ పోయం. होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन. होगी शांति चारों ओर అంటే 4 వైపులా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది ఫస్ట్ లైన్ చెప్తుంది. సెకండ్ లైన్ ఏమంటుందంటే ఎప్పటికైనా నిశ్శబ్దంగా ఉంటుంది, 4 వైపులా నిశ్శబ్దంగా ఉంటుంది ఒకరోజు అని రెండో లైన్ చెప్తుంది. हो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन. నా మనసులో నమ్మకం ఉంది, ఒకరోజు 4 వైపులా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఈ పద్యాన్ని
టోటల్గా చదివేద్దాం. होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन. ఓకే, మనం ఇప్పుడు థర్డ్ పోయిన దగ్గరికి వెళ్దాం. हम चलेंगे साथ साथ, डाल हाथों में हाथ, हम चलेंगे साथ साथ एक दिन. ఫస్ట్ లైన్లో ఏమంటున్నారంటే హమ్ చలేంగే సాత్ సాత్ అంటే మేము చెట్టా పట్టాలు వేసుకొని వెళ్తాం, చేతుల్లో చెయ్యి వేసుకొని వెళ్తాం అని ఫస్ట్ లైన్ అంటుంది. ఎప్పటికైనా మేము చేతుల్లో చెయ్యి ఒకరోజు వేసుకొని వెళ్తామని సెకండ్ లైన్ అంటుంది. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम चलेंगे साथ साथ एक दिन. మళ్ళీ ఒకసారి పోయేమంతా చదువుదాం. हम चलेंगे साथ साथ, डाल हाथों में हाथ, हम चलेंगे साथ साथ एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम चलेंगे साथ साथ एक दिन. ఓకే, మనం ఇప్పుడు ఫోర్త్ పాయింట్ చూద్దాం. नहीं डर किसी का आज, नहीं डर किसी का आज, नहीं डर किसी का आज एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, नहीं डर किसी का आज एक दिन. అంటే ఎవరికి నువ్వు భయపడకు ఈరోజు, ఎప్పటికీ నువ్వు భయపడకు అని సెకండ్ లైన్ ఫస్ట్ లైన్ చెప్తున్నాయి. నీలో విశ్వాసం ఉంది, నువ్వెవరిని చూసి భయపడకు అని థర్డ్ లైన్ చెప్తుంది. ఫోర్త్ లైన్ కూడా అదే చెప్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి ఈ పోయమ్స్ అన్ని ఒకసారి చదివి చూపిస్తాను మీకు, విని మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. ఇప్పుడు సెకండ్ పేరా చదువుదాం. होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन. हम चलेंगे साथ साथ, डाल हाथों में हाथ, हम चलेंगे साथ साथ एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम चलेंगे साथ साथ एक दिन. नहीं डर किसी का आज, नहीं डर किसी का आज, नहीं डर किसी का आज एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, नहीं डर किसी का आज एक दिन. ఓకే మనం ఇప్పుడు చూసామంటే మనకు ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ అంటే సునో బోలో అని ఉంటుంది. ఇప్పుడు మనం వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करिए. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే పాఠంలో ఇచ్చిన చిత్రాల గురించి మాట్లాడండి. అంటే ఇక్కడ ఈ లెసన్లో నేను చెప్పాను కదా ఫస్టే క్వశ్చన్ ఆన్సర్స్లో ఈ పిక్చర్స్ గురించి వస్తుందని. ఈ పిక్చర్స్ గురించి మనం మాట్లాడి చూపించాలంట, ఇందులో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. कामयाब होने के लिए क्या करना पड़ता चाहिए. సెకండ్ క్వశ్చన్లో ఏమన్నాడంటే మనం సాధించడానికి ఏం చేయాలి అని అయితే సెకండ్ క్వశ్చన్లో అడిగాడు. ఓకే, మనం సాధించడానికి ఎటువంటి పనులు అయితే చేయాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, మీకు ఎఫ్ఎల్లో క్వశ్చన్స్ రాసుకోవడానికి ఇక్కడ ఉన్న ప్రశ్నని ఆన్సర్స్, ఇక్కడ ఉన్న సునోబోలో ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చాలా క్లియర్గా చెప్తాను.
దాంతోపాటు కొన్ని గ్లోజరీస్ కూడా చెప్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే చేసేసుకోండి. చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఓకే, బాయ్.